ఓకే అండి. ఇప్పుడు కొట్టాయంలో మీరు చెప్పిన ఆలయాన్ని సందర్శిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? అదే సార్. ఇంత మునుపు మనకి దీంట్లో ఒక సెల్ రిపేరింగ్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు వింటున్నాం. మన బాడీలో సెల్ మన బాడీలో సెల్స్ రిపేరింగ్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు వింటున్నాం. కానీ ఒకప్పుడు ఒక బుక్‌లో మేము చదివిన దాని ప్రకారం సెల్ రిపేరింగ్ సిస్టమ్స్‌కి, డీఎన్ఏ రిపేరింగ్ సిస్టమ్స్‌కి కూడా కొన్ని ఆలయాలున్నాయి. సో, ఎలా ఉన్నాయి? వీటికి ఎలా చేస్తాయని విన్నాం సార్. వింటే మేము ఒక దీంట్లో ఒక థీసిస్ చదివాం. చదివితే ఎలా ఉండేది అంటే, ఆ మంత్రానికి ఉన్న బలం ఏ విధంగా ఉండేదంటే ఇంత మునుపు ఒక మంత్రానికి మన బాడీలో ఉన్న సెల్స్ రియాక్ట్ అయ్యేవి. ఆ మంత్రం మనం వినడం వల్ల, అవి అవి మనం చదవడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా రియాక్ట్ అయ్యేవి. ఏ విధంగా రియాక్ట్ అయ్యేవంటే వాళ్ళు చెప్పేవాళ్ళు సార్. అంటే మావి ఇట్లే ఉంటాయి. పాత సినిమాలో మనం చూస్తే వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడ మాయమైపోయేవాళ్ళు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. ఈ మెకానిజం మనకు చాలా తమాషగా అనిపిస్తది సార్. వాళ్ళు అంత మునుపు వాళ్ళకి ఫ్లైట్లు లేవు, ఏవీ లేవు. ఎక్కడ కావాలంటే ఋషులు గానీ, కొంచెం సాధన చేసిన వాళ్ళు గానీ, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇది ఎలా జరగద్ది అనే దానికి మాకు కొర్రెలేటెడ్‌గా ఒక థీసిస్ ఒకటి చదివాం. సో, అది ఏ విధంగా చదివాము అంటే, ఒక మంత్రానికి బాడీలో ఉన్న సెల్లు మీకు రియాక్ట్ అవుద్ది. ఇప్పుడు జనరల్‌గా సార్ మన సీలింగ్ ఫ్యాన్ చూస్తే, సీలింగ్ ఫ్యాన్ రెక్కలు మీరు 1, 2 వాల్యూమ్‌లో పెట్టంగానే అవి స్లోగా తిరగడం స్టార్ట్ అవుద్ది. మీకు వింగ్స్ కనిపిస్తాయి. రెక్కలు కనిపిస్తాయి. మీరు 3, 4లో పెడితే 3లో పెట్టారనుకోండి, మీకు రెక్కలు కనిపించవు. గాలి మాత్రం మీరు ఫీల్ వస్తుంటది. గాలి వస్తుంటుంది. మీకు రెక్కలు కనిపియవు. అదే విధంగా వాళ్ళు దాన్ని మ్యాచ్ చేసుకుంటే, వాళ్ళు మంత్రం చెప్పంగానే ఫస్ట్ ఒక మంత్రం చెప్పంగానే దానికున్న స్పీడ్ ప్రకారం బాడీలో ఉన్న సెల్స్ చిన్నంగా రివాల్వ్ అవ్వడం, స్పిన్ అవ్వడం స్టార్ట్ అయ్యేవి. ఇలా రివాల్వ్ అవ్వడం. ఆ మంత్రం తీవ్రత పెంచంగానే ఇవి స్పీడ్ అయ్యేవి. అవి కొంచెం ఇంకా స్పీడ్ కాగానే మనిషి అక్కడ అంతర్ధానం అయిపోయేవాడు. మళ్ళీ అతనికి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం కావాలనుకోండి సార్, మీరు చూడండి దాని స్పీడ్ తగ్గించేవాళ్ళు. అంటే ఆ మంత్రాన్ని మళ్ళీ రివర్స్‌లో చెప్పేవాళ్ళు. ఆ రివర్స్‌లో చెప్పడం వల్ల, ఆ స్పీడ్ తగ్గడం వల్ల వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. ఇది ఒక దగ్గర చదివాము. అక్కడ ఒక టెంపుల్ రిలేట్ అయింది. సరే అందుకని ఆ టెంపుల్‌కెళ్ళాము. సో, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సార్ ఇంకోటి కూడా మంత్రాల దగ్గరికొచ్చేసరికి రెజోనెన్స్ హీలింగ్ పైన మనం పాతకాలాల్లో మనం గాని చూస్తే మీరు మహా కావ్యాల్లో అన్నిట్లో కూడా బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం ఇవన్నీ కూడా వచ్చేవి. ఈరోజు మనం మిజైల్స్ అంటాం. ఆ రోజు ఎందుకంటే ఆ రోజు కేవలం మనకి మంత్రాలు, తంత్రాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మనకి యంత్రాలు ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఏదైనా ఒక మిజైల్ తీసుకోబోవాలంటే ఎంత హెవీ ట్రక్స్ యూజ్ చేసి మిజైల్స్ తీసుకోబోవాలి మనం. చాలా దానికి ఒక పాత్ వే ఉండాలా, దానికి ఇవన్నీ ఉండాలా. కానీ ఆ కాలాల్లో మీరు కానీ చూస్తే మన సినిమాలో చూసినట్లు ఒక మంత్రం చెప్పంగానే నాగాస్త్రం చేతిలోకి వచ్చేది. కరెక్ట్. ఆ మంత్రానికి ఉన్న బలం అలాంటిది. ఆ మంత్రం రెజోనెన్స్ హీలింగు, ఆ రెజోనెన్స్‌కి ఉన్న పవర్ అలాంటిది సార్. అది నమ్మాలంటారా? సార్ ఖచ్చితంగా నమ్మాలి కదా సార్. ఇవి నమ్మకపోతే ఎలా? సో, ఈ విధంగా వాళ్ళు ఆ మంత్రాన్ని అనే దాన్ని యూజ్ చేసేవాళ్ళు సార్. ఆ మంత్రం వాళ్ళు చేయడం గానీ, ఆ బ్రహ్మాస్త్రం, నాగాస్త్రాలు ఇవన్నీ గూడా కేవలం ఒక మంత్రంతో వెళ్ళేది. ఆ తర్వాత మాకు రెండోది ఏన్షియంట్ ఇంజినీరింగు, ఈ సైన్స్ పట్ల మాకు ఎక్కువ మక్కువ ఎక్కడ అనిపించిందంటే, తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయం. ఆ బృహదేశ్వర ఆలయం పైన దాదాపుగా 210 టన్నుల గోపురాన్ని ఎలా పెట్టారు? మీరు 200 సార్ పైన మీరు గానీ టవర్ గాని చూస్తే 210 టన్నులు ఇదుంది. దానిపైన మళ్ళీ మీకు దాదాపుగా ఒక రాయి పెట్టారు. ఎంత పెద్ద రాయి అంటే దాదాపుగా కొన్ని టన్నులు ఉండే రాయి పెట్టారు. ఎలా పెట్టారు? మనకు అవి ఏనుగులతో తెచ్చారా? ఎట్ట తెచ్చారు? ఏంటి అంటే సార్ ఈ బండ ఇవన్నీ తీసుకురావడానికి ఆ కాలాల్లో దాదాపుగా వాళ్ళు ఒక 6 కిలోమీటర్ల రోప్‌వే ఏసారు. రోప్‌వే విధానం ద్వారా తీసుకొనొచ్చి దాదాపు అంత ఎత్తులో పెట్టారు. సో, అక్కడ మాకు నచ్చిందేందంటే, మమ్మల్ని అట్రాక్ట్ చేసిందేంటంటే ఆ ఇంజినీరింగ్. ఎక్కడిది? సార్ బృహదేశ్వర ఆలయం తంజావూరులో. మీరు గాని చూస్తే గోపురం ఎంత పెద్ద గోపురం ఉంటదంటే, దానిపైన అంత పెద్ద రాయి పెట్టుంటారు. ఎంత పెద్ద రాయి అంటే అంత పెద్దది. అది కనీసం దానికి ఒక టెక్నాలజీ లేకపోతే గానీ అంత ఎత్తులో పెట్టలేరు. అది ఇప్పుడు సార్ నేను మాట్లాడేది 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఏన్షియంట్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇవన్నీ చూసేసరికి ఇంకా మాకు ఇంట్రెస్ట్ పెరిగింది. క్యూరియాసిటీ పెరిగింది. ఆ కాలాల్లో ఈరోజు మనం సోకాళ్ళు మాట్లాడుకుంటున్న ఇంజినీరింగు, రోప్‌వేలు ఈ పదాలు అసలు ఆ టెర్మినాలజీలు ఆ కాలాల్లో వాళ్ళు అది వాడి చూపిచ్చారు మనకి.
సో ఈ విధంగా అట్లా కొన్ని గోపురాలు వెళ్ళాం సార్. శ్రీరంగం వెళ్ళాం. శ్రీరంగం అవన్నీ వెళ్తే అంతంత ప్రపంచంలో ఎత్తెత్తైన గోపురాలు ఎలా వాడు ఎంత ఆర్గనైజ్డ్గా కట్టారంటే అంత ఆర్గనైజ్డ్గా కట్టారు. ఎక్కడ కానీ సార్ ఇప్పుడు బృహదేశ్వరాలయంలో మీకు ఇంకోటి కూడా మధ్యాహ్నం 12 కాగానే గుడి నీడబడదు. బృహదేశ్వరు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకట. కేవలం ఇది మన సైన్స్, ఏన్షియంట్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ ఇది చూడడానికే ఆ టెంపుల్ చూడాలి అంతే. సార్. అక్కడికి వెళ్తే వచ్చే ఫలితం ఏం లేదు, ఆ టెక్నాలజీ చూడడానికి ఫలితం వెళ్ళాలి సార్. ఫలితం అనేది ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క ఎనర్జీ పాయింట్లో ప్రతి ఒక్కటి ఉంది. అసలు మీరు ఏ దీంతో వెళ్తున్నారు అనేది దానికి సరే. ఇంపార్టెంట్. మరి బృహదేశ్వరు ఇప్పుడు వెళ్ళినప్పుడు pilgrimage. అక్కడ వచ్చే ఫలితం ఏంటి? నేను అదే ఆ. పిలిగ్రిమేజ్ సెంటర్, పర్యాటక అది. పర్యాటక క్షేత్రాలు. ఓకే, ఓకే. ఆహ్లాదం కోసం పర్యాటకగా వెళ్ళాలి. అదే దాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి సార్. Correct, అసలు correct. మెయిన్ అసలు మన వాళ్ళు 1000 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళు అవన్నీ వాళ్ళకి ఒక నిలువెత్తు సాక్ష్యాలు అవి. ఓకే. వాళ్ళు వాడిన ఇది ఎలా కట్టారు, ఎలా దీనికి అంతా కూడా. సో ఈ విధంగా వచ్చేసరికి నెక్స్ట్కి వచ్చేసరికి మమ్మల్ని ఎక్కువ ఈ ఒక్క రీసెర్చ్లోకి తీసుకుని వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ ఋషులు మునులు ఎక్కువ కాలం ఎలా బతికేవాళ్ళు. ఒక్కొక్క స్పాన్ చూస్తే 400 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. ఒక యోగి ఆత్మకథ కానీ చదివితే సార్ దాంట్లో మీకు ఇవే ఉండేది. వాళ్ళు పాతలు దాదాపు 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు కూడా యోగులు ఇంకా బతుకున్నారని, ఇంకా ఉన్నారని, హిమాలయస్లో తపస్సు చేసుకుంటున్నారని. మాకు వీటికి ఏమైనా ఆలయాలు ఉన్నాయా అని స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేస్తే తీరా చూసుకుంటే వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ ఎలా చూసామంటే వాళ్ళ బ్రీతింగ్. సరే ఇప్పుడు జనరల్గా మనకు అందరికీ కూడా దేవుడు మనకిచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 54 కోట్లు ఇచ్చారు. అంటే ఒక నిమిషానికి మనము యావరేజ్గా మనం తీసుకునే ఉచ్ఛ్వాస శ్వాసలు 15 నుంచి 20 వరకు. దాన్ని మనం 15 శ్వాసలుగా తీసుకోవచ్చు. తీసుకుంటే ఒక నిమిషానికి తీసుకుంటే ఒక రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటాం. అదే మీరు మీ 70 ఇయర్స్ స్పాన్లోకి వచ్చేసరికి మనం తీసుకునే శ్వాసలు 54 కోట్లు. సో దీంట్లో మీరు కానీ ఎగ్జాంపుల్ కానీ చూస్తే ఒక కుక్క ఏదైతే ఉంటుందో మన ఇంట్లో ఉండే మామూలుగా కుక్కలు ఇవన్నీ కూడా ఇవి తీసుకునే శ్వాసలు యావరేజ్గా 30 పైన తీసుకుంటాయి ఒక నిమిషానికి. సో ఈ శ్వాస వేగం ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటి యొక్క స్పాన్ తక్కువ. ఈ కుక్కల యొక్క స్పాన్ తక్కువ. అదే మీరు తాబేలు టాటాయిస్ తీసుకోండి. టాటాయిస్ అది ఒక నిమిషానికి 5-6 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. అది దాని తర్వాత శ్వాసలు తీసుకోసారు. అందుకే అది 100 ఇయర్స్ తాబేలు కూడా ఇంకా మనకు దొరుకుతుంటాయి. మీరు ఇప్పుడు చూస్తే 100-200 ఇయర్స్ తాబేళ్ళు కూడా మీకు ఇంకా సముద్రాల్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే, టెక్నాలజీ ఏం లేదు సార్, దాంట్లో ఉన్న ఆధ్యాత్మికత ఏంటంటే శ్వాస వేగాన్ని ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అని. సో మీకు ఇప్పుడు జరిగితే మెడిటేషన్లు కానీ మిగతావి ఇవన్నీ కూడా మైండ్ఫుల్ సెంటర్స్లో కూడా మీకు జరిగేది ఏంటంటే శ్వాసను ఫస్ట్ గమనించమంటారు. అంటే శ్వాస యొక్క వేగం మనకు ఆ 54 కోట్లు మనకి ఇచ్చిన కోట అయితే అదేం మారదు సార్. అది ఎవరికైనా అది ఒకే కోట. అది మనం ఎంత వాడుకోగలమో అది డెడ్ లైన్ అందరికీ, అది ఫిక్స్డ్. దాన్ని ఆ శ్వాసల వేగాన్ని నియంత్రణ ఎవరైతే ఆ శ్వాస వేగాన్ని నియంత్రిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు. ఋషులు వాళ్ళు కూడా వాళ్ళైతే వాటి ఏమంటారంటే వాటిని చిన్నగా నెమ్మది స్లో డౌన్ చేస్తూ పూర్తిగా అసలు శ్వాస ఆరుతుందా లేదా వీటన్నిటిని కూడా కుంభకం అంటారు సార్. ఈ కుంభకం అనేది మనకు అగస్త్య మహాముని దగ్గర నుంచి వచ్చింది. సో ఇవేం చేసేవారంటే స్లోగా చేసి టోటల్గా అసలు శ్వాస ఉందా లేదా అన్నట్టు ఉండేవాళ్ళు. అందుకే ఆ శ్వాస వేగాన్ని నియంత్రించగలిగారు కాబట్టి ఎక్కువ కాలం బతకగలిగారు. సో వీటికి ఆలయాలు ఉన్నాయా అంటే ఆ కాలాల్లో చోళులప్పటి నుంచి కూడా సార్ కొన్ని టెంపుల్స్ తిప్పేవాళ్ళు. ఆ టెంపుల్స్ ఇప్పుడు సపోజ్ వాటిల్లో దానికి ఒక యాత్రలాగా సార్, ఆ ఒక యాత్రలాగా మీరు ఒక కాళహస్తి టెంపుల్ అనుకోండి. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి కాళహస్తి టెంపుల్లో ఆ వాయులింగాన్ని మీరు దర్శించిన తర్వాత అక్కడ వచ్చేసిన తర్వాత ఆ కింద మీరు దర్శించుకొని పైనుంచి కింద మెట్లు దిగిన తర్వాత రైట్ సైడ్ మీరు కానీ కూర్చోగలిగితే మీరు ఒక 6 నిమిషాలు మీరు మీ ధ్యానంలో కానీ అక్కడ కానీ కూర్చోగలిగితే మీ శ్వాసను కానీ మీరు కానీ గమనిస్తే సార్, కొంచెం వెరీ స్పెసిఫిక్గా గమనిస్తే ఆ వేగం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది ఆ పాయింట్లో. అంటే మనం ఎక్కువ తీసుకునేది చాలా స్లో డౌన్ అయ్యేది.
ఆ ఎనర్జీ పాయింట్ అక్కడున్న మీకు ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తే ఏమొస్తుంది అనే పాయింట్ కానీ చూస్తే ఆ టెంపుల్లో ఆ శ్వాస కోసం అందుకే ఆ కాలాల్లో రాజుల్ని ఆ ఆలయ దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో మినిమం 40 నిమిషాల నుంచి 2 గంటల పాటు అక్కడ ధ్యానాలు చేయించేవాళ్ళు. అంటే ఆలయంలో మనకు శ్రీకాళహస్తి ఆలయం మనకు వాయులింగం కదా అక్కడ అవును. పొడుగ్గా ఉంటుంది వాయులింగము, పక్కనే వాయు దీపం కూడా ఉంటుంది అనమాట. అవును. అంటే గాలి వస్తున్నాడా గాలికే అది మండుతుంటుంది, పక్క ఒక దీపం ఉంటుంది అది అవును. మామూలుగా మండుతుంటుంది. అవును. ఇది వాయు దీపం ఉంటుంది అనమాట. అవును. అవును సార్. అసలు ఆ తేడా ఏంటి అసలు ఎక్కడ మనము చాలా సార్ అదే ఇవన్నీ కూడా మీకు సైన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో స్పిరిచువాలిటీ అక్కడ సైన్స్లో చెప్పలేని సమాధానాలు ఆధ్యాత్మికంలో ఉన్నాయి. అందుకే మీరు అక్కడికి వెళ్ళి ఆ పాయింట్లో కూర్చోగానే చూడండి సార్, ఇప్పుడు వీటికి కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తుంటారు. ఏది శ్వాసను తగ్గిడాలు, ఈ వేగాన్ని తగ్గిడాలు, నిమిషానికి 5-6 తీసుకోవడాలు, ఇవన్నీ కూడా అయాచితంగా మీరు ఏ ప్రయత్నం లేకుండా ఆ పాయింట్లో అక్కడ ఆ టెంపుల్ ప్రిన్సెస్లో మీరు కూర్చొని మీరు ధ్యానం చేయగానే ఆటోమేటిక్గా మీ శ్వాస నియంత్రణ అనేది జరిగేది. జరిగిన తర్వాత ఇంటికెళ్ళి వీళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే కారు స్కూటర్లో పోతే మనము పరిమిత వేగంతో వెళ్తే మైలేజ్ బాగా వస్తుంది, ఎక్కువ వేగంతో పోతే మైలేజ్ తగ్గిపోతుంది. అంతే, శ్వాస కూడా అంత ఎక్కువ తీసుకోవడం వల్ల మైలేజ్ తగ్గిపోతుంది. వ్యక్తి యొక్క కాలపరిమితి తగ్గిపోతుంది, తక్కువ తీసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది, బాగా మనీకి వస్తుంది. సో ఇప్పుడు మీకు ఎక్కడైనా మైండ్ఫుల్ సెంటర్స్లో కానీ మెడిటేషన్ సెంటర్స్లో కానీ మీకు ఇదే కదా సార్ ఉండేది. మీకు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు జీరో థాట్ఫుల్నెస్ కావాలా అంటారు, జీరో థాట్స్ అన్ని గ్రౌండింగ్ కావాలా అంటారు. గ్రౌండింగ్ కావాలంటే ఏంది, మీ శ్వాస నియంత్రణ, శ్వాస మీద మీ కంట్రోల్ వస్తే శ్వాస మీద ధ్యాస, ఇంకా అవన్నీ కూడా. కానీ ఇవి ఆలయాలు ఉన్నాయి సార్, అంటే వీటి ప్రాక్టీసెస్ కన్నా ఆ కాలాల్లో రాజులు వీళ్ళందరూ కూడా చేసేవాళ్ళు. అంటే ఋషులు వాళ్ళకి ఇవన్నీ ఇలాంటి రహస్యాలన్నీ వాళ్ళకి చెప్పి ఆలయాలు వాళ్ళ పక్క నుండి వాళ్ళు చేసేవాళ్ళు ఇవి.